ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుడు మన నిందను, అవమానమును తీసివేసే దేవుడై ఉన్నాడు. అవమానమును తొలగించి గౌరవాన్ని, ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూచినట్లయితే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనంలో కూర్చొని ఉన్నాడని దేవుని వాక్యము ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అనగా యేసు ప్రభువు అవమానము పొందుచున్నటువంటి పరిస్థితులలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన భయంకరంగా యేసు ప్రభువును అవమానమునకు గురి చేస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఆ అవమానం తర్వాత, ఆ సిలువ మరణము తర్వాత ఒక ఆనందం అనేది ఉన్నది. అనేకులు తన ఎదుట ఉంచబడిన ఒక ఆనందం అనేది ఉన్నది. ఆ ఆనందము కొరకు యేసు ప్రభు అంట సిలువ మరణములో అవమానమును భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆనందం ఏమిటంటే, యేసు ప్రభువుకు ఆనందం తన సర్వలోకంలో ఉన్న తన పిల్లల పాపమును క్షమించి వారందరినీ రక్షించి పరిశుద్ధాత్మతో నింపి పరలోక రాజ్యంలో తీసుకొని వెళుతున్నాను అనే ఒక ఆనందం. ఆ ఆనందం కొరకు యేసు ప్రభు తనకు వచ్చిన అవమానాలన్నిటి కూడా భరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉంది. మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపము, భారమును అవన్నిటిని విడిచిపెట్టి పందెపు రంగంలో ఓపికగా పరిగెట్టాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. యేసు ప్రభు అవమానాన్ని భరించారు కాబట్టి, సహించారు కాబట్టి, ఈ రోజున ఆయన సిలువ మరణము పొందడం ద్వారా మనకు ఖ్యాతి, మనకు మంచి పేరు, మనకు ఘనత, ఐశ్వర్యం అనేది కలుగుతూ ఉంది. ఆయన అవమానమునకు భరించాడు కాబట్టి ఇంతమంది మనం ఆనందాన్ని పొందుకుంటున్నాం, గౌరవాన్ని పొందుకుంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. అవమానమును భరించాడు. అయితే దేవుని వాక్యంలో దేవుని సేవకులు మరి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మేము ఎన్నో శ్రమలను అనుభవించాం మీకు సువార్త ప్రకటించడానికి, బోధ చేయడానికి. శ్రమలు అనుభవించడం కాదు, ఎంతో పోరాటంతో సువార్త ప్రకటించడానికి మేము ధైర్యం తెచ్చుకున్నాం. ఎన్నో శ్రమలను అనుభవించడమే కాదు, శ్రమలు అవమానాలు పొంది ధైర్యం తెచ్చుకొని మీకు సువార్త ప్రకటించడానికి, అవమానాలు పొంది అయినా సరే, శ్రమలు అనుభవించినా సరే, అవమానాలు పొందినా సరే మీకు సువార్త ప్రకటించడానికి మేము ధైర్యం పొంది ఉన్నామని దేవుని సేవకుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు. 12 మంది శిష్యులను, ఇంకా ఇతర దేవుని శిష్యులను కూడా వారు అవమానపరిచినట్లుగా, మేము అవమానం దేవుని సేవ చేస్తూ ఉన్నప్పుడు అవమానము పొంది ఉన్నాం. ఆయన నామము కొరకు అవమానమైన మేము పొందుతాం, ఆయన సేవ కొరకు అని దేవుని సేవకులు అవమానాన్ని భరించి, యేసు ప్రభువే అవమానాన్ని భరించారు, మేము కూడా అవమానాన్ని అయినా భరించి దేవుని సేవ చేస్తాం. ఎన్ని నిందలైన, అవమానాలైన, శోధనలైన భరించి దేవుని సేవ ధైర్యంగా బోధించడానికి దేవుడు మాకెంతో సహాయం చేసి ఉన్నాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇంకొకటి, అవమానం ఎటువంటి సందర్భంలో వస్తుందంటే, ఒక భార్య భర్తలకు వివాహం అయిన తర్వాత పిల్లలు లేకపోతే చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో ఉంటాయి, కుటుంబంలో కానీ సమాజంలో కానీ. ఈ విషయాన్ని మనము లూకా సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, జకర్యా అంటున్నాడు, ఎలిజబెతు గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు మరి దేవుడు సహాయం చేసి ఉన్నాడు అని జకర్యా అంటున్నాడు. పిల్లలు లేకపోవడం వల్ల సమాజంలో, కుటుంబంలో
నాకెంతో అవమానం ఉండింది. దేవుడు ఆ పిల్లలు లేకపోవడం వల్ల అవమానమును దేవుడే తీసివేసి ఉన్నాడు. ఎలిజబెత్తును గర్భవతిగా చేసి ఆ అవమానమును దేవుడు తొలగించి ఉన్నాడు అని జకర్యా అంటున్నాడు. మీకు కూడా పిల్లలు లేరేమో, మీరు కూడా అవమానపరచబడుతూ ఉన్నారేమో, మీ కుటుంబ పరిస్థితులు అవమానకరమైన పరిస్థితులు సమాజంలో ఉన్నాయేమో, ఉండనియండి. కానీ మీరు అవమానం వైపు చూడొద్దు. కానీ దేవుడు ఆ పరిస్థితులన్నిటిని మార్చగలడు, మారుస్తాడు. మీ పరిస్థితులు, మీ అవమానమును దేవుడు మార్చబోతూ ఉన్నాడు. మీకు ఖ్యాతిని దేవుడు, గౌరవాన్ని, ఘనతను, అలంకారమును, మంచి పేరును, ప్రాఖ్యాతిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అవమానమును దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. అంతేకాకుండా మరి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది, ఏ దేశంలో మీరు అవమానం పొందుకున్నారో అక్కడే నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును నేను ఇస్తాను అని దేవుని వాక్యం ఇక్కడ, నిరీక్షణను గూర్చినటువంటి వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులకి ఆ దేశంలో అంట వారు అవమానాన్నే భరించారంట. అంతేకాకుండా ఎక్కడైతే అవమానం పొందారో ఆ ప్రదేశంలోనే నేను గౌరవాన్ని, ఖ్యాతిని, మంచి పేరును నేను మీకు ఇస్తానని దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు కూడా ఏ మనుషుల మధ్య, ఏ గ్రామంలో, ఏ పరిస్థితుల్లో అవమానపరచబడ్డారో అక్కడే దేవుడు, సాతాను, మనుషులు ఎక్కడైతే మీరు అవమానపరచబడ్డారో అక్కడే మీకు ఘనతను, మంచి పేరును, ఖ్యాతిని దేవుడు ఇస్తానని దేవుడు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు దేవుని పిల్లలు అవమానం పొందారంట. 430 సంవత్సరాలు అవమానం పొందారు. 430 సంవత్సరాలు పొందినటువంటి ఆ అవమానమును దేవుడు మరి దొరలించను. ఎరుకో నది రెండుగా, ఎరుకో నది ఏకరాశిగా నీరంతా నిలిచినప్పుడు ఎరుకో ప్రజలందరూ, ఎరుకో కాదు, యోర్దాను మరి పాయలై అక్కడ ఇశ్రాయేలీలు దాటినప్పుడు మరి అంటున్నారు, నేడు మన మీద ఉన్న యెహోవా మరి మన అవమానమును దొరలించి ఉన్నాడు. ఐగుప్తులో ఎంతో అవమానం జరిగింది. 430 సంవత్సరాలు అవమానం జరిగింది. ఆ అవమానమును యోర్దాను నదిని దాటించి కానానుకు చేర్చి తన పిల్లలను ఆ అవమానమంతా తొలగించి మరి మంచి పేరును, మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని, అవమానకరమైనటువంటి జీవితాన్ని తన పిల్లలకు, ఇశ్రాయేలుకు దేవుడు తొలగించినట్లుగా మీ కుటుంబంలో అవమానకరమైన పరిస్థితులు సాతాను వల్ల, మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల, మీ పిల్లలు చేసిన పాపాల వల్ల, మీరు చేసిన దోషాల వల్ల ఎటువంటి పరిస్థితుల్లో అవమానం వస్తుందంటే కుటుంబానికి, పిల్లలు కానీ పాపం చేసినప్పుడు కోపం, క్రోధం, కలహం, పాపం వల్ల అవమానం వస్తుంది, అపకీర్తి, మచ్చ వస్తుంది. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా మనకు అవమానం వస్తుంది. భార్యాభర్తల మధ్య పరిస్థితులు, అవమానకరమైన పరిస్థితులు ఉండవచ్చు. సంఘంలో మీకు అవమానకరమైన పరిస్థితులు ఉండొచ్చు. సమాజంలో అవమానకరమైన పరిస్థితులు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు చేసిన మిస్టేక్స్ వల్ల మీకు అవమానాలు రావచ్చు. మీ ఖ్యాతి, మంచి పేరంతా పోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీరు నీతిగా, యథార్థంగా ఉన్న ఇతరులు మీ యొక్క పేరును మరి తుడి చేయాలని, ఇతరుల ద్వారా మరి మనుషులు చెడుతనం ద్వారా, సాతాను వల్ల మన పేరంతా కూడా అవమానకరమైనటువంటి పరిస్థితులు మన కుటుంబం కానీ, మనం కానీ వ్యక్తిగతంగా ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ అవమానం అనేది దొరలించి వేస్తాడంట. ఐగుప్తు అవమానం అనేది మంచి పేరును, మంచి జీవితాన్ని, ఖ్యాతిని, గౌరవాన్ని దేవుడు ఇస్తాడట. కాబట్టి దేవుడు ఈ కార్యాన్ని మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. మన శత్రువైన సాతానును, పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. మనం తీసుకున్న నిర్ణయాల వల్లే మన కొన్ని సందర్భాల్లో వచ్చిన అవమానాన్ని కూడా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. పిల్లలు లేకపోవడం వల్ల ఉన్న అవమానాన్ని దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. రకరకాల అవమానాలు ఇంకా ఏమున్నా దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. మంచి పేరును, ఖ్యాతిని సమాజంలో దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు మరి గొప్ప దేవుడు, కృపగల దేవుడు, కార్యం జరిగించే దేవుడు. కాబట్టి మనకు దేవుడు ఈ కార్యాలు చేయబోతున్నాడు. అవమానమును తీసివేసి నిందకు ప్రతిగా, మరి అవమానమునకు ప్రతిగా ఖ్యాతిని, మంచి పేరును దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు ఈ పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. అవమానాలే
ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో పిలచిన యేసయ్యా, నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో పిలచిన యేసయ్యా. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఈ రీతిగా చూస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని వింటూ ఉండండి. వింటూ ఉండగా దేవుని వాక్య ప్రకారం జీవిస్తుండగా దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ వాక్యానికి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. దేవునికి సబ్స్క్రైబ్ చేయండి. దేవుని సేవకు సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.